హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ టీవీ నుండి మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, ఈ ఒప్పో రియల్మీ 1 మొబైల్ని నేను ఒక 5 డేస్ నుండి అయితే యూస్ చేస్తున్నాను. సో నా డైలీ డ్రైవర్ అయిపోయింది. సో ఈ 5 డేస్లో ఈ మొబైల్ని నేను అన్ని విధాలుగా టెస్ట్ చేశాను. సో దీనికి సంబంధించి కెమెరా రివ్యూ, గేమింగ్ రివ్యూ, ఫేస్ అన్లాకింగ్ టెస్ట్ అండ్ Asus Zenfone Max Prime 1తో కంపేర్ చేసి చాలా వీడియోస్ అయితే చేశాను. సో ఆ వీడియోస్ చూడాలనుకుంటే మీద రియల్మీ 1 యొక్క ప్లేలిస్ట్ వదిలేస్తాను. మీరు అక్కడ నుండి రియల్మీ 1 యొక్క వీడియోస్ అన్నీ కూడా చూడవచ్చు. సో ఈరోజు వీడియోలో నేను దీన్ని కంప్లీట్ రివ్యూ ఇవ్వబోతున్నాను. సో దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్స్ అండ్ దీంట్లో ఉన్న మైనస్ పాయింట్స్ అన్నీ కూడా చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి అయితే 5 డేస్ పట్టింది నాకు. సో 5 డేస్ కష్టపడితే ఈ వీడియో అయితే మీరు ఇప్పుడు చూడగలుగుతున్నారు. సో ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ వస్తుంది ఇంత కష్టపడి వీడియో చేసినందుకు. అండ్ వీడియో ఎలా ఉందో కూడా కింద కమెంట్స్లో చెప్పండి. ఒకవేళ ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ అవ్వడం కూడా మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఫస్ట్ నేను దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడతాను. సో ప్లస్ పాయింట్స్లో ఫస్ట్ చూసుకున్నట్లయితే దీని డిజైనింగ్ అండ్ బిల్డ్. దీని డిజైనింగ్ చూసుకుంటే మనకైతే మొత్తం డైమండ్ కట్ ఫినిషింగ్ వస్తుంది. సో బ్యాక్ సైడ్లో చూడడానికైతే లుక్ చాలా బాగుంటుంది, ఒక ప్రీమియం ఫీల్ అయితే వస్తుంది. సో చూడడానికైతే అండ్ బిల్డ్ గురించి మాట్లాడితే ఇదైతే మనకు మెటాలిక్ బిల్డ్ అయితే కాదు, మనకి పాలికార్బోనేట్ బిల్డ్, మొత్తం పాలికార్బోనేట్తో వస్తుంది బిల్డ్ అయితే. సో ఇది మనకు అంత సూపర్ బిల్డ్ అయితే కాదు, బట్ మరీ చీప్ క్వాలిటీ లెక్క కూడా లేదు. సో ఎబో యావరేజ్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా బిల్డ్ అండ్ డిజైన్ చూసుకుంటే మనకు చాలా బాగుంది. అండ్ ఈ మొబైల్ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంది అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్డ్ కూడా బాగుంది. సో రెడ్మీ నోట్ 5 Pro, Asus Zenfone Max Pro చూసుకుంటే మనకు 180 grams వరకు ఉంటుంది. సో ఇదైతే మనకు 153 grams వరకు ఉంది. సో ఓవరాల్గా చూస్తే కూడా మనకు మొబైల్ అయితే లైట్ వెయిట్గా ఉంది అండ్ మనకి ఈజీగా క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుందని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ దీంట్లో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో డిస్ప్లే. దీంట్లో మనకు 6 inch FHD ప్లస్ డిస్ప్లే వస్తుంది. 18:9 ఆస్పెక్ట్ రేషియోతోని, 1080x2160 పిక్సెల్ రెజల్యూషన్తోని అండ్ దీంట్లో PPI చూసుకుంటే 402 pixel/inch ఉంది. సో ఓవరాల్గా డిస్ప్లే అయితే చాలా బాగుంది, కలర్స్ని బాగా ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ మన కలర్స్ కూడా బ్రైట్గా కనపడుతున్నాయి. వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయి, మనకు సన్లైట్ విజిబిలిటీ కూడా బాగుంది. సో సన్లైట్లో కూడా మనం ఫుల్ బ్రైట్నెస్ పెట్టుకుంటే మనకైతే మొబైల్ని అయితే మనమైతే యూజ్ చేయగలము. సో సన్లైట్ విజిబిలిటీ కూడా మనకు చాలా బాగుంది అండ్ టచ్ రెస్పాన్స్ కూడా మనకైతే చాలా బాగుంది. సో ఓవరాల్గా డిస్ప్లే పరంగా చూసుకుంటే మైనస్ పాయింట్స్ అయితే నాకు ఎక్కడ కనబడలేదు. డిస్ప్లే అయితే మనకైతే చాలా బాగుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ దీంట్లో ప్లస్ పాయింట్ గురించి మాట్లాడితే పర్ఫార్మెన్స్ అయితే సూపర్బ్ ఉందని చెప్పవచ్చు. సో మనకైతే ఎక్కడ కూడా ల్యాగ్స్ అండ్ ఇంకా హ్యాంగింగ్ ఇష్యూస్ అయితే లేవు. సో నాకు ఈ 5 డేస్ యూజ్ చేశాను కదా, 5 డేస్లోనైతే నేను ఎటువంటి ఇష్యూస్ కూడా ఫేస్ చేయలేదు. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే దీంట్లో మనకు వన్ ఆఫ్ ది పవర్ఫుల్ చిప్ సెట్ ఉంది. సో MediaTek Helio P60 ప్రాసెసర్, ఇది వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఇది మనకు ఆక్టోకోర్ ప్రాసెసర్. దీంట్లో 8 cores కూడా 2.0 GHz దగ్గర క్లాక్ అయినాయి. సో ఈ ప్రాసెసర్ అయితే మనకు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది. అండ్ GPU చూసుకుంటే దీంట్లో మనకు Mali G72 MP3 GPU ఉంది. సో గేమింగ్ చూసుకుంటే కూడా దీంట్లో మనకు బాగుంది. మీరు మీడియం గ్రాఫిక్ గేమ్స్ ఆడేటప్పుడు బాగానే ఉంది, హెవీ గ్రాఫిక్ గేమ్స్ ఆడేటప్పుడు కూడా బాగానే ఉంది. బట్ మీరు మరీ ఎక్కువ గ్రాఫిక్స్ ఉన్న గేమ్స్ ఆడేటప్పుడు చిన్న ల్యాగ్స్ అండ్ చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ అయితే అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇది మనకు ప్రాసెసర్ ప్రాబ్లం అయితే కాదు, ప్రాసెసర్ మనకు పవర్ఫుల్ ప్రాసెసరే. బట్ దీంట్లో GPU ఉంది కదా, Mali G72 MP3 GPU. సో ఆ GPU అయితే మనకు అంత పవర్ఫుల్ GPU అయితే కాదు. అందుకే మనము హై గ్రాఫిక్ గేమ్స్ ఆడేటప్పుడు చిన్న ల్యాగ్స్ అండ్ చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ అయితే కనపడతాయి. అది తప్ప మనకు ఓవరాల్గా గేమింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మాత్రం చాలా బాగుంది. సో బిలో 9,000, బిలో 10,000 దీనికన్నా మంచి డివైస్ అయితే ఉండదు నాకు తెలిసి గేమింగ్ కోసం. సో ఓవరాల్గా గేమింగ్ కోసం అయితే మీరు ఈ మొబైల్ని అయితే పర్చేస్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ దీంట్లో ర్యామ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడితే ఇది 3GB ర్యామ్ వేరియంట్ నేను తీసుకున్నది. సో 3GB ర్యామ్ వేరియంట్లోనైతే మనకు ర్యామ్ మేనేజ్మెంట్ అంత బాగానైతే లేదు. ఎందుకంటే దీంట్లో అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకు 1.4GB వరకు వస్తుంది 3GBలో. 1.5GB వరకు మనకు సిస్టమ్
సిస్టమ్కి వెళ్ళిపోతుంది ర్యామ్. సో ఈ ర్యామ్ కూడా మనము మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు ఒక 3 యాప్స్ వరకు అయితే ర్యామ్లో స్టోర్ చేసుకోగలుగుతుంది. సో 3 కన్నా ఎక్కువ యాప్స్ ఓపెన్ చేస్తే ర్యామ్లో నుండి అయితే వెళ్ళిపోతున్నాయి. సో 3GB ర్యామ్ వేరియంట్ కాబట్టి మాకు అలా ఉంది కావచ్చు. ఒకవేళ మీ దగ్గర 4GB ర్యామ్ అండ్ 6GB ర్యామ్ వేరియంట్ తీసుకుంటే మనమైతే ర్యామ్లో ఎక్కువ యాప్స్ని అయితే స్టోర్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ర్యామ్ మేనేజ్మెంట్ కూడా మనకు బాగానే ఉంది. సో మీరు ఎక్కువ యాప్స్ని మినిమైజ్ చేసి యూజ్ చేస్తుంటే మాత్రం కొంచెం అయితే మీరు ప్రాబ్లం ఉంటుంది 3GB ర్యామ్ వేరియంట్లో. సో 4GB అండ్ 6GB ర్యామ్ వేరియంట్స్ తీసుకుంటే మీకు ర్యామ్ మేనేజ్మెంట్లో అంత పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. అండ్ నెక్స్ట్ దీంట్లో నాకు నచ్చిన విషయం గురించి మాట్లాడితే సాఫ్ట్వేర్ అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకు ఆండ్రాయిడ్ ఓరియో ఇస్తున్నారు. సో ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. బట్ దీంట్లో యూజర్ ఇంటర్ఫేస్ చూసుకుంటే మనకైతే ప్యూర్ ఆండ్రాయిడ్ అయితే ఉండదు. దీంట్లో మనకు కస్టమ్ యూఐ ఉంటుంది. సో వీళ్ళ కస్టమ్ యూజర్ ఇంటర్ఫేస్ అది కలర్ ఓఎస్ అని చెప్పేసి. సో ఈ కలర్ ఓఎస్లోనైతే చాలా ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయి. మనకు గెస్చర్స్ ఉన్నాయి, స్వైప్ గెస్చర్స్ ఉన్నాయి అండ్ చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. దీని గురించి అయితే ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను. ఈ వీడియోలో చెప్తే వీడియో అంతా ఇదే అయిపోతుంది ఈ కలర్ ఓఎస్ గురించే. సో సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో ఓవరాల్గా మనకు సాఫ్ట్వేర్ చూసుకుంటే కూడా దీంట్లో బాగానే ఉందని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకు ట్రిపుల్ స్లాట్ వస్తుంది, అంటే 3 స్లాట్స్. ఇది కూడా మనకు మెటాలిక్ సిమ్ ట్రే ఉంది. సో మనకు అంత డెలికేట్ కూడా లేదు. సో మనకు ఒకవేళ 3GB ర్యామ్ వేరియంట్ తీసుకుంటారు కదా, ఒకవేళ 32GB సరిపోకపోతే మీరైతే ఈజీగా మెమరీ కార్డ్ వేసుకొని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో 2 సిమ్ కార్డ్స్ వేసుకోవచ్చు అండ్ మెమరీ కార్డ్ కూడా వేసుకోవచ్చు. 3 ఎట్ ఏ టైం అయితే వేసుకోవచ్చు. సో మెమరీ కార్డ్ వేసుకొని కూడా మీరు 256GB వరకు అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా నాకైతే బెస్ట్ ఫీచర్ అనిపించింది ఈ మొబైల్లో. ఫ్రెండ్స్ నెక్స్ట్ దీంట్లో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడితే దీంట్లో కెమెరాస్, రేర్ కెమెరా చూసుకుంటే 13 మెగాపిక్సెల్ ఉంది f2.2 అపర్చర్తోని అండ్ ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది f2.2 అపర్చర్తోని. సో 2 కెమెరాస్ కూడా మనకైతే మంచి పర్ఫార్మెన్స్ని ఇస్తున్నాయి డే లైట్లో అండ్ ఇంకా లో లైట్లో కూడా. రెండిట్లో కూడా మనకైతే ఇమేజెస్ అనేవి బ్రైట్గా అండ్ కలర్ఫుల్గా వస్తున్నాయి. అండ్ దీంట్లో ఇంకొక ఫీచర్ కూడా ఉంది వివిడ్ మోడ్ అని చెప్పేసి. ఒకవేళ మీకు ఎక్స్ట్రా కలర్స్ కావాలనుకుంటే కలర్ఫుల్ అండ్ వివిడ్ కలర్ సిస్టమ్ అవుతే మీరు వివిడ్ మోడ్ ఆన్ చేసుకొని కెమెరాని అయితే యూజ్ చేయొచ్చు. సో ఈ ఆప్షన్ కూడా మీకైతే మంచి ఆప్షన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో వీడియో కూడా 1080pలోనే తీయొచ్చు మ్యాక్సిమం. బట్ వీడియో క్వాలిటీ కూడా మనకైతే చాలా బాగుంది అండ్ స్టెబిలైజేషన్ లేదు మనకు అండ్ 4Kలో కూడా మనమైతే వీడియోస్ని తీయలేము. సో ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఓవరాల్గా కెమెరా చూసుకుంటే మనకు బాగుంది. సో కెమెరాలో ఉన్న కాన్స్ మైనస్ పాయింట్స్ నేను మైనస్ సెక్షన్లో చెప్తాను. సో ఇప్పుడైతే నేను ఓన్లీ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్ దీంట్లో నెక్స్ట్ ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాటరీ. దీంట్లో 3410 mAh బ్యాటరీ వస్తుంది. దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఏమీ లేదు. సో నార్మల్ 5V 2A ఛార్జర్ వేస్తున్నారు వీళ్ళు. సో ఆ ఛార్జర్తోని ఛార్జింగ్ పెడితే మనకైతే 2 hours 10 minutes వరకు అయితే పడుతుంది మొబైల్ ఫుల్ ఛార్జ్ కావడానికి. సో ఫుల్ ఛార్జ్ అయినాక మనం యూజ్ చేస్తే మోడరేట్ యూజర్కి అయితే 1 day వరకు అయితే వస్తుంది. ఒకవేళ మీరు హెవీ యూజర్ అయితే మాత్రం మీకు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అయితే ఛార్జింగ్ అయితే వస్తుంది. సో ఓవరాల్గా బ్యాటరీ పర్ఫార్మెన్స్ చూసుకుంటే అబోవ్ యావరేజ్ అని చెప్పొచ్చు. సో సూపర్ అని నేను చెప్పను. సో అబోవ్ యావరేజ్ ఉంది బ్యాటరీ పర్ఫార్మెన్స్ అయితే. అండ్ నెక్స్ట్ దీంట్లో ప్లస్ పాయింట్ గురించి మాట్లాడితే ఫేస్ అన్లాక్. ఫేస్ అన్లాక్ అయితే చాలా అక్యురేట్గా ఉంది. సో లో లైట్లో, డే లైట్లో అండ్ ఎక్స్ట్రీమ్ లో లైట్లో కూడా మనకైతే మంచి రిజల్ట్స్ని అయితే ఇస్తుంది ఫేస్ అన్లాక్. సో మీకు ఓన్లీ మొత్తం నైట్ ఉన్నప్పుడు రావట్లేదు ఫేస్ అన్లాక్, అది తప్ప మిగతా అన్ని కండిషన్స్లో కూడా అన్లాక్ అయితే అవుతుంది మొబైల్ ఫేస్ని యూజ్ చేసుకొని. అండ్ ఫాస్ట్ కూడా ఉంది ఫేస్ అన్లాక్ అయితే. సో నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఫేస్ అన్లాక్లో కూడా కొన్ని కాన్స్ అయితే ఉన్నాయి, అది నేను మైనస్ పాయింట్స్లో మాట్లాడతాను. ఫ్రెండ్స్ దీంట్లో నెక్స్ట్ ప్లస్ పాయింట్ గురించి మాట్లాడితే కాల్ క్వాలిటీ అండ్ సిగ్నల్ రిసెప్షన్. సో కాల్స్ మాట్లాడేటప్పుడు అయితే మనకు వాయిస్ చాలా క్వాలిటీగా వినబడుతుంది, నాయిస్ అయితే ఎక్కువ వినబడట్లేదు. సో కాల్ క్వాలిటీ బాగుంది అండ్ సిగ్నల్ రిసెప్షన్ కూడా బాగుంది. సో మ్యాక్సిమం ఎక్కడికి వెళ్ళినా కూడా మనకైతే సిగ్నల్స్ ఫుల్గానే వస్తున్నాయి, ఎక్కడ కూడా సిగ్నల్ కట్టింగ్ అయితే లేదు. సో కాల్ డ్రాపింగ్స్ కూడా నేనైతే ఎక్కడ కూడా అబ్జర్వ్ చేయలేదు. సో కాల్ క్వాలిటీ అండ్ సిగ్నల్ రిసెప్షన్ అయితే బాగుంది. బట్ కాల్ మాట్లాడేటప్పుడు అయితే నాకు కొంచెం ఈ స్పీకర్ నుండి వాయిస్ కొంచెం తక్కువ అనిపించింది. సో మీరు హెవీ ట్రాఫిక్లో
లేకపోతే ఎక్కువ సౌండ్స్ ఉన్న దగ్గర మాట్లాడేటప్పుడు మాత్రం కొంచెం అయితే తక్కువ వస్తుంది సౌండ్ అయితే, మీకు కొంచెం ప్రాబ్లం అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో అది కాకుండా ఓవరాల్గా చూసుకుంటే మనకైతే కాల్ క్వాలిటీ అండ్ సిగ్నల్ రిసెప్షన్ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో స్పీకర్ చూసుకుంటే కింద మనకు సింగిల్ స్పీకర్ ఉంది. సో ఈ స్పీకర్ క్వాలిటీ బాగుంది, బట్ మనకు అంత లౌడ్గానైతే లేదు. సో అబోవ్ యావరేజ్ ఉంది, మనకు అంత ఎక్సలెంట్ అని నేను చెప్పలేను సో సౌండ్ అయితే, బట్ మనకైతే ఓకే బాగానే ఉంది. అండ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ వింటే మాత్రం మనకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. మనకు లౌడ్గా వినబడుతున్నాయి సాంగ్స్ అవన్నీ కూడా, వాయిస్ అండ్ మనకు బాస్ అవన్నీ కూడా క్లియర్గా వినబడుతున్నాయి. సో 3.5mm జాక్లో మనం ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటే మాత్రం మనకైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు ఆడియో క్వాలిటీ అదంతా కూడా బాగుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో ప్లస్ పాయింట్ గురించి మాట్లాడితే సెన్సర్స్. దీంట్లో మనకు ఆల్మోస్ట్ అన్ని సెన్సర్స్ ఉన్నాయి, ఫింగర్ ప్రింట్ సెన్సర్ తప్ప అన్ని సెన్సర్స్ ఉన్నాయి. యాక్సిలరోమీటర్ సెన్సర్, ప్రాక్సిమిటీ, జైరోస్కోప్ సెన్సర్, అంబియంట్ లైట్ సెన్సర్, కంపాస్ సెన్సర్, సో ఇవన్నీ సెన్సర్స్ కూడా ఉన్నాయి. అండ్ కనెక్టివిటీ గురించి చూసుకుంటే మనకు దీంట్లో బ్లూటూత్ ఉంది, జీపీఎస్ ఉంది, అండ్ ఎఫ్ఎం రేడియో ఉంది. అండ్ దీంట్లో మనకు వీడియో కాలింగ్ కూడా చేయొచ్చు. జియో నుండి నేను ట్రై చేశాను, జియో వీడియో కాలింగ్ కూడా ఉంది మనకైతే. అండ్ దీంట్లో ఇన్బుల్ట్గా కాల్ రికార్డింగ్ ఆప్షన్ కూడా ఉంది. సో మీరు కాల్స్ని కూడా డైరెక్ట్ రికార్డ్ చేయవచ్చు ఇన్బిల్ట్గా. అండ్ స్క్రీన్ రికార్డర్ ఆప్షన్ కూడా ఉంది. సో మీరు స్క్రీన్ని కూడా రికార్డింగ్ అయితే చేయవచ్చు. అండ్ దీంట్లో USB 2.0 కనెక్టివిటీ, టైప్ సి అయితే కాదు. ఫ్రెండ్స్ ఈ మొబైల్లో మనము స్క్రీన్ కాస్టింగ్ కూడా చేయొచ్చు, స్క్రీన్ మిర్రర్ కూడా చేయొచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు. సో నా స్మార్ట్ టీవీలోకి నేనైతే స్క్రీన్ని మిర్రర్ చేశాను మొబైల్ నుండి. సో ఈ ఫీచర్ కూడా మనమైతే ఎంజాయ్ చేయవచ్చు. అండ్ ఇంకొకటి దీంట్లో మనకు ఓటీజీ ఫంక్షనాలిటీ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే నేను పెన్ డ్రైవ్ పెట్టాను, బట్ పెన్ డ్రైవ్ పెట్టాక మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి అడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ ఓటీజీ కనెక్షన్ని ఎనేబుల్ చేయాలి. సో ఎనేబుల్ చేస్తే మనకు ఫైల్స్లోకి వెళ్తే మన ఓటీజీ ఫోల్డర్లో పెన్ డ్రైవ్ ఫైల్స్ అన్నీ కూడా కనపడతాయి. సో ఈ విధంగా మనము పెన్ డ్రైవ్ని కూడా పెట్టి ఎంజాయ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఫైనల్ ప్లస్ పాయింట్ చూసుకుంటే దీంట్లో ప్రైజింగ్ అయితే చాలా అగ్రెసివ్గా పెట్టారు వీళ్ళు. బేస్ వేరియంట్ చూసుకుంటే 3GB ర్యామ్ 32GB ఇన్బుల్ట్ వేరియంట్ చూసుకుంటే 9000లో ఉంది. అండ్ 4GB ర్యామ్ 64GB ఇన్బుల్ట్ వేరియంట్ చూసుకుంటే 11000లో ఉంది. అండ్ మనకు 6GB ర్యామ్ 128GB ఇన్బుల్ట్ వేరియంట్ చూసుకుంటే 14,000 ఉంది. సో ఓవరాల్గా ప్రైజింగ్ చూసుకుంటే చాలా అగ్రెసివ్గా పెట్టారు. సో ఎక్కువ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, సో ప్రైజింగ్ అయితే చాలా తక్కువ ఉంది. సో ప్రైజింగ్ గురించి మాట్లాడితే చాలా బాగుందని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా చూసుకుంటే దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్స్ ఇవి. సో ఇప్పుడు మనం దీంట్లో ఉన్న మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడదాము. సో మైనస్ పాయింట్స్లో ఫస్ట్ మైనస్ పాయింట్ చూసుకుంటే సో వీళ్ళైతే ఫింగర్ ప్రింట్ స్కానర్ని స్కిప్ చేశారు. సో మనకైతే ఎక్కడ కూడా ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే కనబడదు ఈ ఫోన్లో. ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇస్తే ఇంకొంచెం బెటర్ ఉండేది. సో ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే వీళ్ళు మిస్ చేశారు. అండ్ నెక్స్ట్ దీంట్లో మైనస్ పాయింట్ గురించి మాట్లాడితే ఫేస్ అన్లాక్. సో ఫేస్ అన్లాక్ అయితే చాలా అక్యురేట్గా ఉంది, చాలా స్పీడ్గా ఉంది, లో లైట్లో కూడా బాగుంది మనకు. బట్ మొత్తం నైట్ కండిషన్స్లోనైతే మొబైల్ అయితే అన్లాక్ అవ్వదు, సో మొత్తం లైట్స్ ఆఫ్ ఉన్నప్పుడు. అండ్ ఇంకొకటి మనకు ఇది అంత సెక్యూర్డ్ కూడా కాదు, ఎందుకంటే మనం కళ్ళు మూసుకున్నప్పుడు అన్లాక్ అవుతుంది. అండ్ ఇట్లా మాస్క్తో ఇట్లా కవర్ చేసుకున్నప్పుడు ఫేస్ని కొంచెం ఆఫ్ మొబైల్ అయితే అన్లాక్ అవుతుంది. ఇది అంత సెక్యూర్డ్గానైతే లేదు. సో అక్యురసీ బాగుంది, ఫాస్ట్ బాగుంది, స్పీడ్ అంతా బాగుంది, బట్ అంత సెక్యూర్డ్ అయితే లేదు. చూద్దాం వీళ్ళు అప్డేట్లో దీన్ని ఏమన్నా ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ దీంట్లో ఇంకో మైనస్ పాయింట్ గురించి మాట్లాడితే దీంట్లో నోటిఫికేషన్ ఎల్ఈడి అయితే లేదు. సో మీకు ఎక్కడ కూడా నోటిఫికేషన్ ఎల్ఈడి లేదు, మీకు ఏం నోటిఫికేషన్స్ వచ్చినా కూడా మీకైతే ఎటువంటి లైట్ అయితే కనబడదు. సో ఇది కూడా నాకైతే ఒక మైనస్ పాయింట్ అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇంకొక మైనస్ పాయింట్ గురించి మాట్లాడితే కెమెరాస్లో. సో కెమెరాస్ మనకు మొత్తం ఓవరాల్గా బాగానే ఉంది కెమెరా పర్ఫార్మెన్స్, బట్ పోర్ట్రేట్ షాట్స్ అయితే మనకు అంత పర్ఫెక్ట్గా రావట్లేదు. సో మనకి రేర్ కెమెరా, ఫ్రంట్ కెమెరా రెండిట్లో కూడా పోర్ట్రేట్ షాట్స్ అయితే అంత పర్ఫెక్ట్గా రావట్లేదు. ఎడ్జ్ డిటెక్షన్ బాగాలేదు, బ్యాక్గ్రౌండ్ బ్లర్రింగ్ ఆల్గరిథం బాగాలేదు. సో అప్పుడప్పుడు మనల్ని కూడా బ్లర్ చేసేస్తుంది, అప్పుడప్పుడు బ్యాక్గ్రౌండ్లో కొన్ని పార్ట్స్ బ్లర్ కావట్లేదు. సో ఓవరాల్గా పోర్ట్రేట్ షాట్స్ కోసం ఈ మొబైల్ కొనాలనుకుంటే మాత్రం మీకైతే ఈ మొబైల్ సూటబుల్ కాదు. అండ్ నెక్స్ట్ దీంట్లో ఇంకొక మైనస్ పాయింట్ చూసుకుంటే దీంట్లో మనం హెవీ గేమింగ్ చేసేటప్పుడు కానివ్వండి, హెవీ యూజెస్ చేసేటప్పుడు కొంచెం మొబైల్ అయితే వార్మ్ అవుతుంది. ఓవర్ హీట్ అయితే కావట్లేదు, బట్ మొబైల్ అయితే కొంచెం వార్మ్ సైడ్లో ఉంది. మనకైతే 46 degrees వరకు అయితే వెళ్తుంది కంటిన్యూస్గా 20 minutes అబోవ్ గేమింగ్ చేస్తే. సో చూసుకోండి, ఇది కూడా మీరు మొబైల్ కొనే ముందు అయితే మొబైల్ అయితే కొంచెం వార్మ్ సైడ్లో ఉంది.
సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మైనస్ పాయింట్ చూసుకుంటే అప్డేట్స్. సో దీంట్లో మనకు ఆండ్రాయిడ్ పీ వస్తుందో లేదో కూడా డౌటే. సో వీళ్ళు అప్డేట్స్లో చాలా స్లో ఉంటారు. మ్యాక్సిమం అప్డేట్స్ అయితే అంత తొందరగానైతే ఇవ్వరు. సో మీరు ఒకవేళ అప్డేట్స్ మీకు మీ మెయిన్ ప్రయారిటీ అయితే సో ఈ మొబైల్ అయితే మీకు సూటబుల్ కాదు. అండ్ నెక్స్ట్ మైనస్ పాయింట్ చూసుకుంటే బ్యాక్ సైడ్ అయితే మనకు డిజైనింగ్ బాగానే ఉంది, బట్ ఈ స్క్రాచ్ రెసిస్టెంట్ అయితే కాదు. మనకు స్క్రాచెస్ అయితే ఈజీగా పడతాయి. కేస్ వేయకుండానైతే మనము ఈ మొబైల్ని యూజ్ చేస్తే స్క్రాచెస్ అయితే పడతాయి. అండ్ ఇంకా ఫింగర్ ప్రింట్ స్మడ్జెస్ కూడా మనకైతే క్లియర్గా కనబడుతున్నాయి. సో మీరు కేస్ వేసి యూజ్ చేస్తేనే ఈ మొబైల్ అయితే మనకు సేఫ్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా చూసుకుంటే ఈ మొబైల్లో ఉన్న ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ ఇవి. ఫ్రెండ్స్ ఫైనల్గా చూసుకుంటే ఈ మొబైల్ కొనొచ్చా కొనరాదా అనుకుంటే సో నేను సింపుల్గా చెప్తాను. పోర్ట్రేట్ షాట్స్ అండ్ ఇంకా ఫింగర్ ప్రింట్ స్కానర్ మీ మెయిన్ ప్రయారిటీ కాకపోతే ఈ మొబైల్ని అయితే మీరు కొనవచ్చు. అన్ని కండిషన్స్లో కూడా ఈ మొబైల్ అయితే మనకు బాగుంది. సో డిజైనింగ్ చాలా బాగుంది, చాలా ప్రీమియం ఉంది డిజైనింగ్ అయితే. అండ్ మనకు బిల్డ్ కూడా ఓకే, అంత సూపర్ అని చెప్పలేను, అంత వరస్ట్ అని చెప్పలేను, బాగుంది బిల్డ్ కూడా. మనకు డిస్ప్లే చాలా బాగుంది, 6" FHD ప్లస్ డిస్ప్లే, 18:9 ఆస్పెక్ట్ రేషియో డిస్ప్లే బాగుంది. అండ్ దీంట్లో పవర్ఫుల్ ప్రాసెసర్ ఉంది అండ్ పర్ఫార్మెన్స్ బాగుంది, గేమింగ్ బాగుంది మనకు దీంట్లో. అండ్ మనకు ఓవరాల్గా అన్ని ఆస్పెక్ట్స్లో కూడా మనకైతే ఈ మొబైల్ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సెన్సార్స్ కూడా ఏమీ మిస్ చేయలేదు. సో ఓన్లీ మీకు ఫింగర్ ప్రింట్ స్కానర్ అండ్ పోర్ట్రేట్ షాట్స్ మెయిన్ ప్రయారిటీ అయితే మాత్రం ఈ మొబైల్ సూట్ కాదు. ఫింగర్ ప్రింట్ స్కానర్, పోర్ట్రేట్ షాట్స్ కావాలంటే మాత్రం ఈ మొబైల్ మీకు పర్ఫెక్ట్ చాయిస్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో అడగండి, నేను మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ ఈ మొబైల్ కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుండి కొనండి మొబైల్ని. మన ఛానల్కి కొంచెం హెల్ప్ అవుతుంది. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే ఇటువంటి టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఈజ్ సాయి కిరణ్ from Telugu Tech TV signing out. Jai Hind.